నమస్కారం ప్రజలారా. మనకు నిన్న ఒక లెటర్ వచ్చింది. మరి అది ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో, భద్రంగా పేపర్లో భద్రపరిచి, అంటే మంచు కాలం కదా, ఏమన్నా మంచు పడి ఏమన్నా మరి పాడైపోతుందనో లేకంటే ఏమవుతుందనో ఎట్నో మరి అయితే ఒకటి రావడం జరిగింది. సరే, అది ఏం వచ్చినా కూడా మీకు చెప్పాలి కదా. నేను ఒకటే చదివేది ఏం కాదు. ఏమి వచ్చినా అన్న కోసమే వచ్చుంటుంది. బాగా కవర్లో ప్యాక్ చేసి నీట్గా అయితే ఇచ్చినారు. సరే, ఏం వచ్చింది, ఎవరు రాశారు, ఏందనేది ఒక్కసారి మనం 2 పేపర్లు 3 పేపర్లుగా వచ్చింది ప్రజలారా. ఖచ్చితంగా నేను ఇది మీకు వివరంగా వివరించేటువంటి ప్రయత్నం చేత. మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి, వీడియోని పూర్తిగా చూసి. సరే, ఏందనేది మనం ఒక్కొక్కటిగా మనం చర్చిద్దాం. అంబటి రాంబాబు అన్నగారికి చెరుకుగడ పంకజనాభరెడ్డి రాయు లేఖ అర్థములంట. అంబటి రాంబాబుకి ఇచ్చేటువంటిది నాకెందుకు రాశాడు ఈ చెరుకుగడ పంకజనాభరెడ్డి గారు, నాకెందుకు రాశారని కదా నా బాధ. సరే, ఏది ఏమైనప్పటికీ మన దాకా వచ్చింది కాబట్టి మనమైతే మరి వీళ్ళ భాష యాస ఏరేగా ఉంటుంది. ఏదో నాకు వచ్చినంతట్లో గర్గర్ కహాని మాదిరా చెప్తా. మీరేనంటే మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయాలి. అయ్యా, మీరు జైలు పాలయ్యారని తెలిసి నేను ఎంతగానో కుమిలిపోయానండి. ఎందుకండి అటువంటి లంబాసలు ఎంబాసలు మాట్లాడితే జైలుకు పోతారు కదండి. మరి ఎవరు మన జగనన్న అయితే ఆనందపడతాడండి ఎదుటి వాళ్ళని అట్లా తిడితే. ఇక్కడ ఉండేది చంద్రబాబు నాయుడు గారండి. ఆయన ఆ విధంగా మాట్లాడితే సొంత పార్టీ కార్యకర్తను కూడా జైలుకు పంపించారండి. అదేవిధంగా మీరు దేశ స్వతంత్ర సమరయోధులు కాకపోయినా, మీరు ఎలాంటి ఉద్యమాల్లో పాల్గొనకపోయినా, ఏనాడు కాపుల గురించి మాట్లాడకపోయినా మీకు ఇంత గౌరవం దక్కడం అంటేనండి నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఆయన ఆ విధంగా మాట్లాడినాడు, ఆ విధంగా చేసినాడు. అందుకోసం అంటే ఈయన పంకజనాభరెడ్డి ఎన్నెన్ని పనులు చేసినా కూడా ఆయనకు అంత గౌరవం దక్కలేదని ఆయన బాధ ఏమో మరి. సరే, ఏనాడు అన్నగారు అక్రమ ఆస్తుల కేసులో జైలు పాలయ్యారండి. ఎంతో చర్చ జరిగిందండి అప్పట్లో. ఇప్పుడు మరి మీరు జైల్లో ఉన్నప్పుడు అండి అంతటి చర్చ జరుగుతుందండి. మళ్ళీ ఏంది పక్కన. సరే, అది మీ యాస అనుకోండి, అది మీ కథ అనుకోండి, మాకెందుకు అయింది. కానీ ఈయన ఏం చెప్తాడంటే, అప్పుడు మన అన్న జైలు పాలైనప్పుడు జరిగినంత చర్చ ఇప్పుడు అంబటి రాంబాబు జైలుకి పోయినప్పుడు జరుగుతూ ఉన్నదంట. సరే, ఏది ఏమైనా మనోడే కదా. మీరండి కారణ జన్ములండి. దేనికి కారణ జన్ముడంట. అదేవిధంగా బయట ఉన్నప్పుడు సంజనా సుకన్యాలతో ఎంతో ప్రేమగా లాలించి పాలించి మాట్లాడారు. ఇప్పుడు మీరు గడ్డం కింద చేయి పెట్టండి, తగ్గేదే లేదంటున్నారండి. అన్నందుకేనండి మళ్ళా 14 రోజులు రిమైండ్ చేశారు.